చాలా సంతోషం. మరి కీర్తన ఆలకించారు కదా, సాక్ష్యాలు విన్నారు కదా. వాక్య భాగంలోనికి వెళదాం. ఈ దినాన మనం పరిశుద్ధ గ్రంథంలో పౌలయ్య ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం మనం చదువుకుంటూ వెళ్తే ఒక అద్భుతమైన విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చూడండి, ఇక్కడ ఎందుకు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా ఎందుకు కలిగి ఉండాలని పౌలు భక్తుడు విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మనసు? అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి? క్రీస్తు యేసు వారు కలిగిన మనసే మనం ఎందుకు కలిగి ఉండాలంటే ఆ వివరణ ఒక్కొక్కటి ఇస్తున్నాడు అనమాట, చక్కగా అర్థమయ్యేటట్లుగా. ఏమన్నాడా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చూడండి, ఆయన ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి. చిన్నపాసం గారు పాట రాశారు, స్తుతించుదా స్తుతిపాత్రుడు అనే పాటలో అదృశ్య దేవుని అది. ఏమండి, మన మినిస్ట్రీలో మంచి రచయిత్రులు కూడా ఉన్నారు, రైటర్స్ కూడా ఉన్నారు, గాయకులు కూడా ఉన్నారు, ఇంకా మీకు తెలియనిది లేదు, సంగీత విద్వాంసులు ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. దేవుడు అంత బ్లెస్సింగ్ సన్నిధి ఇది. ఎందుకంటే మనం సింపుల్గా ఉంటాం కదా, గర్వంగా ఎట్లాగా తలపైకెత్తి మోరపైకెత్తి చూడంగా అందరితో సమాధానంగా ఉంటారు. కాబట్టి మన మంచితనం, మన సమాధాన మనసు కొంతమందికి అలుసుగా ఉంటుంది, ఏముందలు అన్నట్లు ఉంటుంది. చాలా అభిషేకం ఉన్న స్థలం ఇది. ఆ పాట ఎంత బాగుంటుందో మీరు చదవాలి, మీరు వెళ్ళి చూసుకోండి. అది 14 నంబర్ పాట, 8 నంబర్ పాట, శాలేం పాటల పుస్తకాలు. ఎవరటైనా అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనది లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. అది అసలు మనుషులమైన మనతో ఏం సంబంధం? ఆయనకి దేవుడుగా ఉండాలి కదా. ఆ మనసు చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. దాసుని చూడండి, ఇంకా ఒకటి మనుషునిగా అవతరించడమే తగ్గించుకుంటాం, రెండవది దాసుడు ఏమైపోయాడు నాన్న? దాసుని స్వరూపముగా ధరించుకొని. అది దాసుడు అంటే ఇంట్లో పనిచేసేవాడు, ఒక పాలేరు, ఒక బానిస. దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఇంకా ఏంటంటే ఇంకా దిగజారిపోవడం, తగ్గించుకుంటాం. ఏమైపోయాడు? తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, రిక్తుడయ్యాడు. ఆయన అలాగూ ధవళ సింహాసనంలో కూర్చుంటే కోట్ల గలది దూతగణాలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తారు. అలాంటి వాడు ఏమైపోయాడు? రిక్తుడైపోయాడు. అంటే ఏమీ లేని వాడయ్యాడు. రిక్త హస్తాలంటారే, కాళ్ళు చేతులు, కాళ్ళు ఏమీ లేని వాడయ్యాడు కదా. ఒక సందర్భంలో అంటారు కదా ప్రభువారు, ఏమంటాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చడానికి కూడా స్థలము లేదు. చూసారా? ఇది దిక్తుని స్వరూపం. తర్వాత నానా మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై
విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకొనెను. ఇది మనసు తగ్గించుకొనను. నెక్స్ట్ ఏమంటాడు నన్ను చక్కగా, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని పరలోకమందున్న వారిలో కాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి క్రింద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతివాని మోకాలును వాని మోకాలును యేసు నామమున వంగునట్లును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అందరు గట్టిగా చప్పలు పడదాం. అది ఎందుకు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలంటున్నాడని. ఆయన మన కొరకు దేవుడయ్యండి ఎంత తగ్గించుకున్నాడో, నరుడయ్యాడో, దాసుడయ్యాడో, రిక్తుడయ్యాడో, ఏమండి శిలువ మరణం పొందేనంతగా విధేయత చేయించాడో అవన్నీ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఏదో ఇని రాసుకొని నేర్చుకొని పొండి బాబు కాదు. నేను కానీ మీరు కానీ వినండి, అర్థం చేసుకోండి, ఆలకించండి. వాక్యం చదవడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, నేర్చుకొనడం మాత్రమే కాదు, అనుసరించాలి. అది ప్రసంగం ఏంటండి, నువ్వేంది నేనేంది, నీ నాకంటే కూడా మర్మాలతో సైతానుగాడు ప్రసంగాలు చేస్తాడు, నిన్ను ఓడిస్తాడు కూడా ప్రసంగంలో. వాడికి అంత టాలెంట్ ఉంది కానీ వాడికి మనస్సు లేదు, విధేయత లేదు, తగ్గింపు లేదు, వాడి గర్వం ఉంది. కనుకనే నాశనానికి ముందు గర్వం నడిచినని, తన నాశనానికి కారణం తన అహంకారమే. నేను చెప్తున్నాను, వాక్యంలో బ్రతుకుతున్న మనం మొదట నేర్చుకుంటాం ప్రసంగం చేయటం కాదు. వాక్య లోతుల్లో, వాక్య విధానంలో విధేయతో నడటం అనేది నిజ క్రైస్తవ్యం. ఏదో ప్రసంగం చేయటం అనేది ఆచార క్రైస్తవ్యం. ఏనా ఇవన్నీ కూడా మనం కొద్దిగా లెక్కలు సరిగా చూసుకోవాలి. ఈ క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు మనకు రావాలంటే ఏం చేయాలి, ఏంటి? ఒక వ్యక్తి క్రీస్తు యేసు ఆ పోలికను, స్వరూపాన్ని, ఆ మనస్సును మనం కలిగి ఉండాలంటే, ఆయుధముగా ధరించాలంటే ఇది ఎలాగొస్తుంది, ఏంటి పరిస్థితి అనేటటువంటి దాని గురించి మనం ఆలోచిస్తే, మొదటి నుండే భక్తులు ఈ మనస్సును కంట్రోల్ చేసుకుంటానికి చాలా 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 ప్రయాసపడ్డారు. వాటిలో మనం మొదటిదిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయము 22, 23 ఏదైనా స్వాధీనపరచుకోవచ్చు కానీ తన మనస్సును అనేటటువంటిది ఉందే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే, నన్ను వినండి, పట్టణాన్ని పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. తన మనస్సును ఏం చేయాలట? స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. అది ఇదండి మనస్సు అనేది ఉంటుందే, ఇది చాలా భయంకరమైనది. నిన్న డోకిపర్రు రాత్రి సభలో నడిపిస్తూ విజయరత్నం గారు, యూత్ మీ టీచర్, ఆయన ఇంగ్లీష్ అంతట్లో ఆరితేరిన ఆయన కదా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని మాట చెప్పాడు. ఒరే బాబు భలే మాట చెప్పాడే. అంటే అర్థం ఏంటంటే మనిషి ఏమో ఇక్కడే ఉంటాడు, మనం ఇక్కడే ఉంటాం. మనసు ఆబ్సెంట్, అది ఎక్కడెక్కడో సంచారం చేస్తుంది. నువ్వు ప్రార్థనలోనే ఉంటావు, మనసు ఎక్కడ ఉంటుంది తెలుసా? మీరు కాదులేండి మంచివాళ్ళు, ఆడవాళ్ళకి వంటగది దగ్గర ఉంటుంది. ఇలా ఆయన మటన్ తెచ్చాడే, చికెన్ తెచ్చాడే, ఎట్టా తొందరగా వెళ్ళాలి, అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. బ్రదర్స్ ఏమో వాళ్ళు ఉద్యోగాలు, స్నేహితులు, మరొకటి ఉంటాయి. కొన్నిటిని గురించి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఏ ఆలోచన లేదండి నేను బాగున్నానంటే అది అబద్ధం.
కాబట్టి ఈ మనస్సుని ఏం చేయాలంటున్నాడు? తన మనస్సును స్వాధీనపరుచుకోవాలి. అది మన స్వాధీనపరుచుకుంటాం కాదు, మన శరీర స్వాధీనం పరుచుకుంటాం కాదు, దాన్ని స్వాధీనపరుచుకొని దేవునికి అంకితం చేయాలి. దేవుని మీద ఏక లక్ష్యం ఉంచాలి. మనం అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో పిలుపు చెప్పిన మాటలు యందు వారు ఏక మనసుతో, అతను చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా, ఏక మనసుతో లక్ష్యం ఉంచగా. వినండి, బాగా అర్థం చేసుకోండి. ఈవేళ ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? అది షుగరే కానీ, బీపీఏ కానీ, థైరాయిడే కానీ, గ్యాస్ ట్రబులే కానీ, మరొకటే కానీ దేవుని వాగ్దాన వాక్యాన్ని తీసి మీ మధ్యలో పెడుతున్నా. ఈ దినాన అది మటుమాయమైపోవాలంటే ఈ వింటున్న వాక్యాన్ని నువ్వేం చేయాలి? అతను చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచు. మనసును గురించి చెబుతున్నాడు, యేసయ్య మనసును గురించి చెబుతున్నారు పాస్టర్ గారు. దాని మీద లక్ష్యముంచగా ఏం జరిగింది నాన్న? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. గట్టిగా చప్పట్లు కొట్టినా. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. మళ్ళీ గట్టిగా చప్పట్లు. ఈవేళ సంతోషంగా మీరు ఇళ్ళకి వెళ్ళాలి అనుకుంటున్నారా? కొద్దిగా అప్పులోడు గురించి ఆలోచించటం ఆ మనసు తీసేయండి. ఎట్ట కట్టాలో ఆలోచించటం ఆ మనసు తీసేయండి. ఏం తెచ్చుకోవాలి కోరికని మనసు తీసేయండి. లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఏం చేయాలి, అది చేయాలి, కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏం చేయాలి, ఇవన్నీ ఇలాంటి చెత్త మనసు అంతా అటు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ముత్య రత్నాలు సమకూర్చుకుంటానికి వచ్చారు. ఈ ఆలోచనలు ఉన్నాయే, ఇది చెత్త అన్నమాట. ముందు మన మైండ్లో నుంచి ఈ చెత్త మనసును తీసి ఆ డస్ట్బిన్లో పడేయండి. వీళ్ళందరూ ఏం చేశారంటే వాస్తవంగా వీళ్ళెవరు మారు మనసు పొంది రక్షించబడ్డ వాళ్ళు కాదు, సమరయ పట్టణంలో ఉన్నవారు. మీరు వినండి, అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ యాకోబు బావి దగ్గరికి సమరయ స్త్రీ వస్తుంది. సమరయకి ప్రభువారు వెళ్ళాలి. సమరయ స్త్రీ వస్తుందన్నమాట. వాళ్ళిద్దరు సంభాషణ మనకు తెలుసు. ఆమె ఏదో మామూలుగా ఆలోచించింది, ఆ తర్వాత తెలుసుకుంది. అమ్మ, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరి అన్నడును దప్పిగా గొనడని, ఆత్మీయ విషయాల గురించి, కడుపులో నుండి జీవజలాలు ఉబుకుతాయని ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన గురించి కూడా ఒక ప్రవక్తగా దగ్గ ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడున్న ఆయన నీ పెనిమిటి కాడని ఇక ఏవేవో చెప్తా ఉన్నప్పుడు ఆమెకు అర్థమైపోయింది. నా బ్రతుకంతా తెలియచేసినటువంటి ఈయన నిజంగా ఈయన మెస్సయా, ఈయనే మెస్సయా అని కొండ అవతాల పడేసి సమరయ్యకి వెళ్ళిపోయి నేను మెస్సయాను చూచానని అనేకులను యేసయ్య దగ్గరికి నడిపించింది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రాలు. చూడండి, అది సమరయ పట్టణం. ఆ తర్వాత యేసు ప్రభులు వారు ఆయన మరణ పునరుత్థానాల్లో కొంతకాలం ఆ సమరయలో సువార్త అన్నది అనబడేది, సేవ అనబడేది అంత ఉరవడిగా లేదు, స్టాప్ అయిపోయింది. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే, ఇదే తరుణములో కొంతకాలానికి సీమోను అనే గారిడి వాడు సమరయలో ఎంటర్ అయ్యాడు. వాడు గారడి చేత ఈ మాయలు కదా, ఈ గారడీలు కనికట్లు ఎన్ని చేస్తూ ఉంటే, అమ్మో వీడు మామూలుడు కాదు, ఇతడు దేవుని యొక్క మహాశక్తి, ఇతనే అనుకుని పాపం భ్రమపడ్డారు. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా అంతే నాన్న. కొంతమంది సోదులు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్కాలు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు,
తిథి నక్షత్రాలను చూసి వాటి గురించి చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సమాధుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏవేవో జరుగుతూ ఉంటే ఇక్కడ బాగా జరుగుతున్న స్వస్థతలు అక్కడ ఏముందని వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొందరేమో బాగా డబ్బున్న సంఘం చాలా లగ్జరీగా ఉంటుందంటే అక్కడికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. కొంతమంది గుంపులు ఉన్నారు. ఆ మినిస్ట్రీకి పేరుంది, ఆయనకి పేరుంది, ఈయనకి పేరుంది అంటే పేరు కొరకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కొండల తట్టు కనులెత్తేవారు, దేవుని వైపు కాదు. ప్రస్తుతం ఇప్పుడు క్రైస్తవ లోకంలో గారడికే లోబడ్డారు. గారడి, సీమోన్ లాంటి సేవకులకు, పరిచర్యకు, ఆ మినిస్ట్రీ వైపే పరిగెత్తున్నారు. కానీ కన్నీరు విడిచి కష్టపడి నిత్యం మన గృహాలు దర్శించి మన కొరకు ప్రార్థించి మనల్ని ఆదరించి ఊరడించి బాప్తీసాలు ఇచ్చి నిలబెట్టినటువంటి సేవకులు, సేవకురాళ్ళ మీద ప్రేమ, అభిమాన, గౌరవాలు లేని వాళ్ళు చాలామంది విశ్వాసం ఉన్నారు. కష్టపడతారు దేవుని సేవకులు. ఈ కష్టపడే మాలాటి వారి మీద వీళ్ళకి ఇష్టం ఉండదు. అతను ఎప్పుడూ ఇంటికి రాడు, ప్రార్థన చేయడు. ఇటీవల ఒక ఆమె మా తమ్ముడు అది ఇది అట్టని చివరికని వాళ్ళ కులప మినిస్ట్రీ అంటుంది. వాళ్ళంతా మా కులపోయాడు కదా, అందుకని అక్కడికి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయి. ఇలాగున కులం కొరకు, గోత్రం కొరకు, బంధుత్వం కొరకు, ధనం కొరకు, ఘనత కొరకు పరిగెత్తేటటువంటి గారడి, సీమోన్ లాంటి వారిని వెంబడించేవారు కూడా సంఘాల్లో లేకపోలేదు. అలాగుంది పరిస్థితి. కొద్దిగా సువార్త అక్కడ చెప్పటం గ్యాప్ అయ్యేసరికి గారిడివాడు ఎంటర్ అయ్యాడు. నేను మీకు కూడా చెప్తున్నా, మీరు దేవుని మందిరానికి వెళ్ళడం, ఉపవాస ప్రార్థనలు చేయడం, సహవాసంలో ఉండటం. ఈ మధ్య మేము సహోదరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. మన ప్రియులు మరి సుజీవన్ కానీ, సుధాకర్ కానీ వీళ్ళందరికీ తెలుసు, కొంతమంది వస్తున్నారు. మీరు కూడా రండి బ్రదర్, తప్పేం లేదు. అది పాపం కాదుగా. సహోదరులు కలిసి ప్రార్థన చేయటం, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు. ఎందుకంటే ఈ విషయం కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది బ్రదర్స్కి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పేరెంటాలు, ఆ ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లకు ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళ సంఘానికి, మందిరానికి, ఆరాధనకు, రొట్టె విరిచే వాటికి, సహోదరుల కూటానికి ఇవ్వటంలా నేను స్వతహాగా చూస్తున్నాను కదా. వాళ్ళు కేవలం లోకమే ముఖ్యంగా కనబడుతుంది. బ్రదర్, నీ కోసం లోకంలో ఏ వ్యక్తి రక్తం కార్చలా, మరణించలా, నీకు రక్షణ ఇవ్వలా, నీ స్థితిని బాగు చేయలేదు. యేసయ్య అమూల్యమైన రక్తం చేత కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. ఆ పరిశుద్ధుని కార్యాల్లో నీ ఎక్కువ పాల్గొనాలి. అత్యధికంగా నేను రక్షించుకున్న నీ దేవుని యొక్క కార్యాల్లో నువ్వు పాల్గొనాలి. కానీ వాళ్ళ బంధువులు, వీళ్ళ మిత్రులు, వాళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేనివారు, ఈ పిచ్చి ఆలోచనలు పట్టుకొని నీ మైండ్లో వాక్యం లేకుండా లోకాన్ని పోగు చేసుకోవద్దు. నీ మనసంతా డస్ట్బిన్ లాగా అయిపోద్దు. కనుక దేవునికి ప్రాధాన్యత. ఒక చక్కటి మాట అంటాడు యెషయా గ్రంథంలో, బలి బాగుంటుంది కదా. 26వ అధ్యాయం యెషయా గ్రంథంలో నాన్న అక్కడ ఏమంటాడు? యావని మనసు నీ మీద ఆనుకొనును. అది యావని మనసు నీ మీద ఆనుకొనును. అర్థమవుతుందా? యావని మనసు అయితే దేవుని మీద, దేవుని కార్యాల మీద, ప్రార్థన మీద, సన్నిధి మీద, వాక్యం మీద ఆనుకుంటుందో, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అది నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అది అర్థమవుతుందా? వీళ్ళు ఇశ్రాయేలుతోనే దేవుడు చెప్తున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో దేవా, వారిని పూర్ణ శాంతి గలవానిగా ఏం చేస్తాడట? కాపాడుదు. వాస్తవంగా నీకు శాంతి లేదు, డిస్టర్బ్లో ఉన్నావు నీ ఫ్యామిలీని. కొన్ని విషయాల్లో కొన్ని లోట్లు, కొన్ని పోరాటాలు, టెన్షన్లతో కూడి ఉంది పరిస్థితి. కారణం ఏంటంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను బాగు చేసిన దేవుని నువ్వు ఆనుకోవట్లేదు. అలాగైపోతావు, పరిస్థితి అలాగైపోతుంది. ఈ సమరయ్యలో కూడా జరిగింది ఏంటంటే వాక్యం గ్యాప్ అయిపోయింది. ప్రభువారి తర్వాత శిష్యులు ఇంకా ఎంటర్ అవ్వలేదు. గారడి సీమోన్ ఎంటర్ అయ్యాడు. నువ్వు మందిరానికి వెళ్ళకపోతే
నీ బ్రదర్స్ మీరు ఫోన్లు చేసుకొని ఆరాధన గురించి, ప్రార్థన గురించి, పాటల గురించి, వాక్యాల గురించి, సాక్ష్యాల గురించి చెప్పుకోకపోతే, మందిరాలకు వెళ్ళకపోతే, సిస్టర్స్ మీరు కూడా ప్రార్థన గురించి, ఆరాధన గురించి, సన్నిధి గురించి, ఉపవాసాల గురించి మాట్లాడకపోతే ఇంకొక అహం మీ బ్రతుకుల్ని భ్రష్టత్వం పాలు చేస్తుంది. అదేంటంటే కొన్ని విషయాల్లో సేవకుడే ఒక మాట అన్నాడు, సేవకురాలే ఒక మాట అన్నాడు. వారు తల్లి తండ్రి. మన తల్లిదండ్రులకు మన మీద ఎంత అధికారం ఉంటుందో ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబంలో ఉన్న సేవకులు సేవకురాలకు అంత అధికారం ఉంది. వారు మాయ మాటలు, ఏమండి, ఒట్టొట్టి కట్టుకథలు, పిట్టకథలు, ఈ వ్యర్థమైన ముచ్చట్లు చెప్పి మీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయరు. మరి ముఖ్యంగా మీ ఆత్మీయ తల్లి ఎలాంటిదంటే మేలు కోరి స్నేహితుడు, చెప్పాలి, మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. పగవాడు, చెప్పండి, పగవాడు లెక్కలేనని ముద్దులు. నీ ఆత్మీయ జీవితాన్ని తిన్నగా లేకుండా వంకరగా చేసేవాళ్ళు కొంతమంది నీ పక్కనే ఉంటారు. ఏంది, నేను పాస్టర్ గారు అట్ట అన్నాడు, ఏంది పాస్టర్ గారు ఇట్ట అంది, సంఘ పెద్ద అట్ట అన్నాడు, వాళ్ళు ఏంది ఇట్ట అన్నారు, వీళ్ళేంది ఇట్ట అన్నారు, వాళ్ళు ఏంది అట్ట నవ్వుతున్నారు. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు. ఒక ఇస్కారియోతు యోధాలాగా సంఘాల్లో కూడా ఉంటారు. ఇలాంటి వ్యర్థమైన ముచ్చట్లు మీరు చెవిని పెట్టొద్దు. ఈ వ్యర్థమైన మాటల వలన మీ ఆత్మీయ ఉన్నతమైనటువంటి స్థితిని మీరు పోగొట్టుకుంటారు. నేను చెప్తున్నాను కరెక్ట్గా, అది కష్టమైన నష్టమైన మిమ్మలను ఎవరైనా ఎగతాళి చేసినా ఎక్కిరించినా యేసు రక్తమే జయం. నేను, నా దేవుడు, నా సంఘం, నా కొరకు నన్ను పెంచడానికి ఇచ్చిన నా ఆత్మీయ తల్లి తండ్రులు, ఇది కావాలి. నువ్వు ఈ విధేయతలో ఇంత మంచి మనసు కలిగి నువ్వు ఉండు. ఒక గడియలో ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని దేవుడు నీకు కలుగా చేస్తాడు. ఈ దీన మనసు అనేటటువంటిది భక్తులకి చాలా 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 అవసరం. దాన్ని ఒక లింక్ పెడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనమేనా, 5:5 అంటాడు. ఈ లింక్ భలే చెప్తాడు పేతురయ్య. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు ఆత్మీయతలో మీరందరూ, మా దృష్టిలో లేక దేవుడు మాకు పెట్టిన లింకులో మా కుమారులు కుమార్తెలు, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని, ఎదుటివారి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చూసారు, అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు అహంకారం, అతిశయం, అలగటం, మూతి ఇటు తిప్పుకుంటాం, అటు తిప్పుకుంటాం, ఏమండి, ముఖాన్ని వికారంగా పెట్టుకుంటాం, రౌద్రంగా పెట్టుకుంటాం, కోపంగా పెట్టుకుంటాం, కయ్యంలాగా తల ఉంచుకుంటాం, కోపపడటం, చిన్నబుచ్చుకుంటాం. ఇవన్నీ విశ్వాసులకు, రక్షణ పొందుకున్న భక్తులకు తగదో. ఇది లోకస్తులకు తగును. వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ విధానాలు వేరు. నీది ఒక ప్రత్యేక రాజ్యం, ఒక ప్రత్యేక కుటుంబం. ఈ కుటుంబంలో, లోకంలో వాయు వరుసలో చిన్న పెద్ద క్రమం లేదేమో, కానీ ఇక్కడ క్లియర్గా అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చూసారా, ఆత్మీయతలో నీకంటే ముందు రక్షించబడ్డవారు, ఆత్మీయతలో సంఘంలో పరిచర్య చేస్తున్నవారు, సంఘ పెద్దలు, అక్కోళ్ళు, ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, పెద్దగా ఉన్నవారు, వారందరికీ లోబడాలి. నీకు తగ్గ ప్రసంగం వచ్చని, నువ్వు భలే ప్రార్థన చేస్తున్నావని, ఒకవేళ యవన ప్రాయంలోనే నీకు ఒక ప్రవచనం వరం ఉందని, నీకంటే ఆత్మీయతలో ముందు రక్షించబడినటువంటి పెద్దలను చిన్న చూపు చూడకూడదు. లోబడాలి. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. అది ఇప్పుడు జరిగింది ఏంటంటే, సమరయ్యలో ఈ తగ్గింపు, దీన మనసు, దేవుని ఆనుకునేటటువంటి పరిస్థితిని వీళ్ళు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళల్లో ఒక గారిడి వాడు ఎంటర్ అయిపోయి గారిడి మాయలు చేసేసి వాళ్ళ మనసులను డిస్టర్బ్ చేశాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారన్నానా,
అపోస్తలుడైన వీడు దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే, దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. అతనిని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయిచు. చూడనా, అక్కడ సమరయ పట్టణం నాశనం అయిపోవటం కారణం ఎందుకు? దేయాలు పట్టడానికి కారణం ఏంది? రోగాలు రావడానికి కారణం ఏంది? పెరాలసిస్ వచ్చి తగ్గకుండా మంచాన పడిపోవడానికి కారణం ఏంటి? భార్య భర్తల మధ్యలో గొడవలు, సంతోషం లేకుండా భార్య భర్తను దూషించటం, భర్త భార్యను కొట్టడం, పిల్లలు తల్లిదండ్రులతో సమాధానంగా ఉండటం, నెమ్మది లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఈ గారిడి వాడు ఎంట్రై అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున. అది ఏం చేశాడు? వాడిని విభ్రాంతి పరచినందున. అర్థం చేసుకోండి విశ్వాసులు, మీరు మందిరాన్ని మానేస్తే గారిడి వాడు సైతానుగాడు ఎంటర్ అవుతాడు. ఆ మాయలో మిమ్మల్ని పడేస్తాడు, మిమ్మల్ని విభ్రాంతి పరుస్తాడు. దీంట్లో జరిగేది ఏంటంటే నాన్న అర్థం చేసుకోండి, బ్రతుకులు కూడా గారిడి బ్రతుకులాగా ఉంటాయి. గారిడి వాడు ఇట్టంటాడు, వందల రూపాయలు టకామంట కింద పడతాయి, అట్టంటాడు పావురం అయింది, ఇట్టంటాడు ఇంకొకటి అయింది. తర్వాత ఏం చేస్తాడంటే బొచ్చి తీసుకొని అయ్యా అని అడుక్కుంటాడు. వందలు చేసేవాడు బతకొచ్చుగా, అడుక్కుంటాం ఎందుకు చెప్పండి? కాబట్టి మీరు సన్నిధిని వదిలిపెట్టుకుంటే మీ మనసు దేవునిని ఆనుకోకపోతే గాలిడి వాడు మిమ్మల్ని ఎట్ట చేస్తాడు. వాడికి బ్రతుకు లేదు, తృప్తి లేదు, పరిపూర్ణత లేదు. నీ బ్రతుకులో కూడా నీకు తృప్తి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అలా చేస్తాడు. కొద్దిగా మీరు ఈ లాజిక్ మర్చిపోతున్నారు. కొద్దిగా ఇది ఆలోచించండి. మీరు నాకేదో ఉంది, నేను గొప్ప చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను గొప్ప వ్యక్తిని, గొప్ప సోదరుని నువ్వు అనుకోవద్దు. అది ఒక భ్రమ. ఇది ఒక గారడి తత్వమే. ఈ మాయలో దుష్టుడు నిన్ను పడేస్తున్నాడు. సీమోనును బట్టి సమరయ్యను పడేసినట్టుగా పడేస్తున్నాడు. అందరు విభ్రాంతి నుండి దేవుని మహాశక్తి అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే అనుకుంటున్నాడు. ఒకడు నడుచు మార్గము సరైనదిగా కనబడవచ్చు కానీ తుదకది నాశనానికి దారితీస్తుంది. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో వాళ్ళు రారు ప్రార్థనలకి. వాళ్ళు ఏదైనా సభలు పెడితే సహకరించరు. మనం ఏం చేస్తాం? సభలు పెట్టుకున్నప్పుడు ఎవరి వంతుగా వాళ్ళు కొద్దిగా సహకరిస్తారు. ఆర్థికంగా ఏం చేయరు. ఏంటని, ఎందుకు ఇలాగ అవుతుందని తీరా ఆలోచిస్తే ఒక వ్యక్తి దానికి కారణము, మూలము. వాళ్ళ కూటాలు పెట్టుకుంటారులే, మనం ఏదో బాప్తిసం పొందాం కానీ ఇవ్వాలన్న అవసరం ఏమీ లేదు. వాళ్ళు పెట్టుకుంటారులే, వాళ్ళే స్టేజ్ చేసుకుంటారులే, వాళ్ళ మైకులు కరెంట్లు అవన్నీ పెట్టుకుంటారులే అని వాళ్ళందరినీ ఇవ్వనివ్వదు, రానివ్వనివ్వదు మందిరాలకి. ఎందుకు వెళ్ళారు మీరు నాకు చెప్పకుండా? ఇవాళ ఇలాగ వేస్తూ ఉంటారు ఆ వ్యక్తి. నేను అప్పుడు అన్నా, నాకు ఈ సంగతి తెలిసినప్పుడు, సరే ఆమె తీసేయి. ఆ గారిలో ఆ మొత్తులు వీరెందుకు పడాలి? అర్థం ఏంటంటే వీరి మనసు దేవుని ఆనుకొని లేదు. వీరు దేవుని వైపు, దేవుని వాక్యం వైపు దృష్టి పెట్టలేదు. ఒక వ్యక్తి తేలిగ్గా పడిపోయాడంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తి వాక్యములో లేడు అని అర్థం. కంతే. ఎందుకు అక్కడికి వెళ్తున్నా? లేదు, ఆయన ఇట్ట అన్నప్పుడు దాన్ని నమ్మి దైవ సన్నిధిని వదిలిపెట్టాడు అనుకోండి. దేవునిలో లేని వ్యక్తులు, నమ్మకత్వం లేనివారు, ఎవరికి మెండైన దీవెనలు? నమ్మకమైన వారికే ఏమొస్తుంది నానా? మెండైన దీవెనలు. ఈ విషయమే డిస్టర్బ్ అయిపోయి చాలా బాధపడి పౌలు గారు కొరింథీయులు రాసి 2వ పత్రిక 11లో నాన్న వాడు డిస్టర్బ్ చేస్తాడే. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి
అనగా అనగా క్రీస్తుకు సమర్పింపవలనని క్రీస్తుకు సమర్పింపబడినని మిమ్మును ప్రదానము చేసి తిని మిమ్మలను ప్రధానము చేసి తిని వినండి గాని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి ఇక్కడ తేటగా చెప్తున్నాడు, మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా, మా భయాలు మాకుంటాయి. అంత పెద్ద అపోస్తుడే, గొప్ప ప్రవక్తే, చచ్చిన వాళ్ళని బ్రతికించినోడే తన ఆత్మీయ బిడ్డలను సర్పం కుయుక్తి చేత అవ్వమను మోసపరిచినట్లుగా ఎక్కడ మోసపరిచి పాడు చేస్తుందో దేవుని వాక్య సరళతలో బ్రతుకుతున్న విశ్వాసులని ఆయనే భయపడుతున్నాడు. ఏమంటాడు ఇంకోసారి చదవండి. మనసులను సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి మీ మనసులను చెరపబడి. ఇక్కడ చాలా కొంతమంది వాళ్ళు కూడా మరి బాప్తీసాలు పొందుతారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళనివ్వరు. నువ్వెందుకు వెళ్ళావు నాకు చెప్పకుండా, నువ్వెందుకు ఇచ్చావు నాకు చెప్పకుండా అంటే నువ్వే ఇచ్చేదానివా, మేము ఇవ్వని వాళ్ళ. చూడండి ఎలాగుంటాయో ఆ లాజిక్లు, ఆ విషయాలు, వివరణలు మీకు అర్థమయ్యే చెప్తున్నాను. మిమ్మల్ని దేవుని పని కొరకు ఏ సహాయం చేయనివ్వరు. సర్పం లాంటి వాళ్ళు మీరు. దేవుని మందిరంలో పరిచర్యకు మిమ్మల్ని పురికొల్పరు, సాధ్యమైతే ఆపేస్తారు. ఇలాగుండను, మనసులను చెరిపివేస్తారు కొందరు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలుగా నీకు లేదు ఆ మాత్రం బుద్ధి, ఇది దైవ కార్యం. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో, చెప్పండి, సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ఇట్లేదా? మీరు ఎవరు సంతోషంగా మన డబ్బులు పోతాయని ఏడుతున్నారా? నీవు కదా, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుండును. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో దీవిస్తాడు. అంటే చాలామంది ఇవ్వట్లేదు అనమాట ఈ లెక్కలో. ఇవ్వటం అనేది అది చాలా కష్టంతో కూడి పనిలేండి. ప్రాణమే పోయినంత బాధ వస్తుంది. ప్రసంగం చేయమనండి 2 గంటలను చేస్తాం, రాసుకునే రిఫరెన్స్ లేగా ఏముంది. ఇదంటే ఇవ్వాలి నీ కష్టార్జితం. అమ్మో 100 రూపాయలా, చక్కగా ఒకరోజు కూర వచ్చింది అనే మనసులు లేనివారు లేకపోలేదు. ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నాను. మనసులను చెరిపివేస్తారు. అలాంటి వాళ్ళ మాట మీరు వినొద్దు. ఆ రీతిగానే గారుడి సీమోను సమరీ పట్టణాన్ని నాశనం చేశాడు. అందరూ విభ్రాంతి నొంది అమ్మో మహాదేవుని శక్తి ఇతడే అనుకుంటూ ఉన్నారండి. చెప్పానుగా, కారణం ఏంటంటే అక్కడ సేవకుడు లేడు, అక్కడ వాక్యం లేదు. అలాంటి క్లిష్ట కష్ట భ్రష్ట పరిస్థితులలో దేవుడు ఒక హీరోను పంపించాడు. గట్టిగా చప్పట్లు కొడదా, అందరు చప్పట్లు కొట్టాలే. ఒక హీరోను, ఒక నాయకుడిని, ఒక నాయకురాల్ని దేవుడు పంపిస్తాడు. ఓ ప్రియ సోదరి, నీవు వెళ్ళి ఒక నలుగురిని కదిలించి దేవుని దగ్గరికి నడిపించేవా, నువ్వు నాయకురాలివి. ఓ బ్రదర్, నువ్వు వెళ్ళి మీ స్వజనులు, మీ స్వకీయులు, నీ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని కదిలించి వాక్యము చేత, సాక్ష్యం చేత దేవుని దగ్గరికి నడిపించావా, నువ్వు నాయకుడవు. ఇది వీళ్ళు హీరోలంటే. 10 మందిని సమకూరిస్తే ప్రసంగం చేసేవాళ్ళు కాదండి, 10 మందిని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ ప్రార్థనతో, కన్నీటితో, సాక్ష్యాలతో, ప్రయాసతో, బ్రతిమలాడే తత్వంతో 10 మందిని తీసుకొస్తారే దేవుని సన్నిధికి. వాళ్ళు హీరోస్. వండి పెడితే తినటం కాదండి, వంటకు కావలసి సమకూర్చటం. నాయకుడి ఇంట్లో ఆయనే హీరో. కాబట్టి ఈ రోజుల్లో ఎట్ట తయారయ్యారంటే అక్కడో ఇక్కడో రోజుకు ఒకళ్ళు ప్రసంగం అనుకోండి, ఈయనకు ఒకరోజు ప్రసంగం ఇస్తారు. ఎట్ట బిల్డప్ ఇస్తాడంటే ఆ వచ్చిన 50 మంది 60 మంది నేనే రప్పించుకున్నాను అన్నట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అది కాదండి. ఆయన పెద్దోడు అయిపోతావు, తర్వాత అవుతాడు. ఎవడు పిలుస్తాడు నిన్ను? ఇప్పుడు నేను
ఈ వయసు వచ్చింది, నన్ను ఎవరు పిలవనవసరం లేదు. ఇంకో విషయం చెప్పమంటారా, పిలిచినా నేను వెళ్ళటల్లా. నా సంఘంలో మా బ్రాంచీలకే మా సభలకే ఏమనుకోవద్దయ్యా, నాకు టైం లేదు. నేను నా బిడ్డలు నేను పెంచుకోవాలి, తుంచుకోకూడదు. వాళ్ళ కొరకు నేను పడాలి. ఇప్పటి వరకు నేను మీకు చాలామంది మందిరానికి ఇచ్చాను, మీ వ్యక్తిగత కుటుంబాలకు ఇచ్చాను, నేను చాలా సహాయం చేశాను. ఇప్పుడు నా సేవలో సహకరిస్తున్నటువంటి తోటి సేవకులకు నేను ఇవ్వవలసిన బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. మనం ఒక చోటుకి వెళ్తే చూపిస్తున్నాడు మందిరం కట్టిన ఫోటో, అయ్యా సహాయం చేయ. సారీ అయ్యా, ఇప్పుడు లేదు, ఆ జాన్వేసి లేడు. ఇప్పుడు నేను నా సొంత పని, నా ఇంటి పని చూసుకుంటున్నాను. మనకుంది తెలంగాణలో, అక్కడ స్థలం కొరకు కొన్ని లక్షలు కావాలి, ఇంకొంతగా ఇవ్వాలి. ఇక్కడ స్వర్ణబాత నగరం ఉంది, 7.5 లక్షలతో అది కొన్నాం. దాన్ని ఇంకా మరి మరియమ్మ కూడా వెళ్ళి చూసిందిగా, మందిరాన్ని మంచిగా నిర్మాణం చేయాలి. పాలపాడులో స్థలం కొనాలి, ఎడవల్లో కొనాలి, నీలేశ్వరంలో కొనాలి, ఇలా చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం బ్రాంచి షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీ అని పేరు ఒకటి డబ్బా కొట్టుకున్నట్టు పెట్టుకున్నాం. దానికి తగ్గట్టుగా కొన్ని బ్రాంచీలు మనం ఏర్పాటు చేయాలి. అది బ్రాంచీలను ఏర్పాటు చేయాలి. ఇది కావాలి. దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం ఇంతమందిని ఈ మినిస్ట్రీ తరపున ఇన్ని వందల మందిని, ఇన్ని వేల మందిని మేము రక్షణలో తీసుకొచ్చాం, వధూ సంఘంగా మార్చామని అతిశయంగా దేవుని దగ్గర రేపు మనం నిలబడాలండి. అది నా ఆరాటం, నా పోరాటం. ఇది అందరికీ అర్థం కాదు. సమరయలో దేవుని వాక్యం చెప్పేవాళ్ళు లేకపోయేసరికి వాడికి ఛాయిస్ దొరికింది, గారిడి సీమోనికి. ఆ టైంలోనే మహాశ్రమల నుండి సంఘానికి శ్రమ కలిగింది. కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, హతసాక్షులు అయిపోతున్నారు భక్తులు. ఆ టైంలో బాబోయ్ వాక్యం చెప్తే కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారని భయపడకుండా ఫిలిప్ అనేటటువంటి 7 పరిచారకులు ఉన్నారే, స్టెఫనుతో పాటు ఫిలిప్, వీళ్ళిద్దరు అన్నమాట. 7లో వీళ్ళిద్దరూ రియల్ హీరోస్ అన్నమాట వాళ్ళు. ఫిలిప్ ఇక్కడికి వచ్చాడు, సమరయ్యకు వచ్చాడు పరిచారకుడు. వచ్చి ఆ సమరయ్య పట్టణంలో క్రీస్తుని గురించి వారికి బోధ చేశాడు. ఇలాగూ 4 బజార్లు కలిసి సెంటర్లో నిలబడ్డాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతున్న యేసు ప్రభువారు అన్నారు. రండి, మీరు ఏ వ్యాధుల్లో, ఏ బాధల్లో, ఏ కష్టాల్లో ఉన్నారో రండి అని ఆయన అందరిని ఆహ్వానించాడు. ఉన్న విషయం అద్భుతం ఏంటంటే, దీని కొరకు మీరు ప్రార్థన చేయాలి. అక్కడ ఒక దైవ కార్యం జరిగింది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అలా ఒక్కసారి అందరూ ఓపెన్ చేయండి. నేను ఇంకా 20 నిమిషాలు ఉంది, నేను టైమే ఇంకంతే. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఇక్కడ 6వ వచనం, జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతన్ని చెప్పిన మాటలు యందు ఏక మనసుతో, అది వినండి నాన్న. పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇది మనకు కావాలి. ఇది కూడా నేను ఒక చిన్న లింక్ మీకు జ్ఞాపకం చేస్తాను, నాకెళ్ళి చూడండి, వినండి. మనం ఇదివరకు నా బిడ్డలు ఉన్నారుగా, అక్కడ చముళ్ళముడే కానీ నానా డోగిపరే కానీ, ఇక్కడ మనం ఎల్ఆర్ కాలనీ అని, సాయిబాబా కాలనీ అని, చిన్న పాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా పెట్టాం. ఏదైనా పల్లెటూరులో కానీ కూటాలు పెట్టినప్పుడు బాగా వినాలి ఈ విషయం. కూటాలు పెట్టినప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత చివరిలో చిన్న పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు. చేసినప్పుడు దెయ్యాల చేత పీడించబడుతున్న వారు పడిపోయేవాడు. దెయ్యాలు పెట్టిన వాళ్ళు విడుదల పొందేవారు. రోగులు స్వస్థపరచబడేవారు. అక్కడికక్కడే గడ్డలు, పుళ్ళు, గాయాలు, రకరకాల వ్యాధులు, బాధలు ఉన్న వారికి 3 రోజులు కూటాలనుకోండి, మొదటి రోజు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగేది, 2వ రోజు వచ్చి సాక్ష్యం చెప్పేవారు. వాళ్ళు వస్తా నాకు నిన్న జ్వరంగా ఉంది, ఆ పాస్టర్ గారు నాకు ప్రార్థన చేశాడు,
నాకు స్వస్థత కలిగింది అని సిస్టర్స్ పక్కన వాళ్ళకి చెప్పేవాడు, బ్రదర్స్ పక్కన వాళ్ళకి చెప్పేవాడు. ఒక్కొక్కళ్ళు 4, 5, 10 మంది తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా జనాలు చివరి ప్రార్థన కదా, రోగాల కొరకు చేసేది, ఇంకా కంపల్సరిగా ప్రార్థన అయిపోయిన దాకుండి వాక్యం విని వాక్యం చేత కొంతమంది పట్టబడి బాప్తీసాలు తీసుకొని రక్షించబడేవారు. ఇప్పుడు సభల్లో ఆ స్వస్థతలు లేవు. ఆ స్థానాన్ని ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారు. మందిరాల్లో కొన్ని జరుగుతున్నాయి, స్వస్థతలు కలుగుతున్నాయి, కానీ సభల్లో ఆ ప్రభావం కనపట్ల. నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం కూటాలు పెట్టినప్పుడు, రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపరచబడాలి. దెయ్యముల చేత పీడించబడుతున్న వారు, మీరు చెప్పండి, విడుదల పొందుకోవాలి. దేవుడు సూచక్రియలు చేయాలి. ఇక్కడ క్లియర్గా ఉంది, విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో, అది వాక్యాన్ని శ్రద్ధగా వినాలంటే, ఏక మనసుతో లక్ష్యం ఉంచాలంటే తప్పనిసరిగా అద్భుతాలు జరగాలి. ఇంకంతే, అర్థమైందా? జరగాలి. మీ అందరి ప్రార్థనల మీద ఆధారపడి ఉంది. అయ్యా, ఎక్కడ కూటాలు పెట్టినా, సభలు పెట్టినా అద్భుతాలు, సూచక్రియలు, పక్షవాయు గలవారు, రోగులు, దెయ్యాల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుకోవాలని ప్రార్థన చేయండి. ప్రభువు చిత్తం అయితే మీ అందరికీ ఏక మనసు ఉంటే వచ్చే సంవత్సరం ముస్లిం కాలేజ్ వైపు ఏదైనా ఒక స్థలం, పెద్ద స్థలం చూసి అక్కడ క్రీస్తు సువార్త పండగలు పెడదాం. 3 రోజులు కానీ 4 రోజులు కానీ. ఆ పండగల్లో చెన్నయ్య గారు ఉన్నప్పుడు ఎలాగ అద్భుతాలు జరిగినాయో అలాంటి స్వస్థతలు జరగాలి. దేవుడు పక్షపాతి కాడు. కావాలని కోరుకునే వారికి దేవుడు కృపావరాలను దయచేస్తాడు. నేను నిన్న డోగిపరులో నేను వాక్యం చెప్పాను, వెళ్ళి రోగులు వచ్చేసారు, ఒక 50 మంది వరుసగా నిలబడ్డారు ప్రార్థనకి. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయిపో. అయ్యా నువ్వు మీరుండరు, లేదు, నెక్స్ట్ ఎవరో నాకు కావాలి, అది నేను కాదు, నెక్స్ట్ ఎవరో నాకు కావాలి, వెళ్ళాను. అక్కడ ప్రస్తుతం ఆయన ఉన్నాడు, రోగులందరికీ ప్రార్థన చేశాడు. అలాగే పాలు చేసినప్పుడు కొందరు ఆ పశువుకి గేదెకి ఏదో బాగలేదంట, వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ దుష్టశక్తి పోయింది, అది మంచిగా పాలు ఇవ్వటం, ఆరోగ్యంగా ఉందంట. ఇవన్నీ జరగాలి. ఇవి జరగాలి, కానీ ఇవి మూలం కాదు, ఇవి ఆరంభం. దీన్ని చూసి యేసుప్రభు వారిలో శక్తి ఉంది, ఆయన రోగుల్ని బాగు చేస్తాడు, సమస్యలు తీరుస్తాడనే ఒక నమ్మిక వస్తుంది. కనీసం 10 మంది బాగైనా, 10 మంది కుష్ఠరోగులు బాగైనప్పుడు ఒక్కడైనా తిరిగి వచ్చినట్లుగా 10 మంది స్వస్థత పొందుకుంటే ఒక్కరైనా రక్షించబడతారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. హల్లెలూయా. ఇది నేను మీకు చెప్పేది ఏంటంటే, 5, 10, 20, 30 సంవత్సరాలు రక్షించబడ్డ చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒడ్డునుండారు. ఇంకా ఎక్కడున్నారు?
ఒడ్డునుండారు, సముద్రపు ఒడ్డునుండారు. బ్రదర్, ఒడ్డు నీకేమొచ్చింది బ్రదర్? సచ్చిన చేపలు కొట్టుకొని వస్తాయి కదా. ఆ అలకి చచ్చిన చేపలు, గడ్డి, గాదం, చెత్త చెదారం, సాధ్యమైతే ఎవడని చస్తే శవం బయటకు వచ్చింది ఒడ్డున. నేను మీకు వందనాలు తెలియజేసి చెప్తున్నాను. అమ్మో డబ్బులు ఇవ్వాలేమో, అమ్మో దశంభాగం ఇవ్వాలేమో, అమ్మో కుర్చీలు వేయాలేమో, అమ్మో అది చేయాలేమో, ఇది చేయాలేమో. నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావు, ఒకసారి ఆలోచించండి. కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏంటి? నీకు జీతం ఇచ్చే అధికారికి లోబడుతున్నావు కదా. నీకు శక్తి ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కుటుంబం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, నీ అధికారిని సృష్టించి ఆ దేవుడికి నువ్వు లోబడవా? ఇక్కడ నువ్వు స్టైల్ చేయొద్దు. నువ్వు కానీ నేను కానీ సియోను సహవాసంలో కలెక్టర్లు కూడా రక్షించబడ్డవాళ్ళు కింద కూర్చొని మోకరిస్తారు, దొడ్డులు గడుగుతారు. మన యూత్కి కూడా తెలియట్లే పాపం. పరిచర్య చేయటం తప్పించుకోగాకండి, చేయటానికి ఇష్టపడండి. సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య. నువ్వు చీపురు పట్టుకొని ఊడుస్తున్నావు అనుకో, నాకు కాదు. అది మందిరం ఎవరిది? నా మందిరం సమస్త జనులకు దేవుడికి చేస్తాను. ఇది వాస్తవయ్యా. ఏదో మీరు చేయాలని నేను మిమ్మల్ని ఈ మాటతో పురికొల్పటం లేదు, మాయ మాటలు చెప్పట్లేదు. దేవునికి ఇచ్చేది దేవుని సేవ కొరకు అది అంకితం చేయబడుతుంది. దేవునికి చేసే నువ్వు పరిచర్య దేవుని మందిరంలో దేవుని లిస్టులో వ్రాయబడి ఉంటుంది. దేవుని ఇల్లు, దేవుడు నీ ఇంటిని దీవిస్తాడు. మనం ఏదేదో చేస్తాం, ఉద్యోగాలు, అమ్మో వణికిపోతాం, భయపడుతూ వస్తాం. దేవుని దగ్గర ఈ భయము లేదో. దేవునికి మనం నిత్యం భయపడాలి. దైవ నియమాన్ని వ్యతిరేకిస్తున్న గడియల్లో వణకాలి. అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు. అది కావాలి విశ్వాసులకు. నీకు లోకస్తులకి తేడా ఏం లేదు. కాబట్టి ఇవన్నీ రండి, ఈ లోతులోకి మీరు వెళ్ళండి. దేవుని పరిచయం చేయండి, దేవునికి ఇవ్వండి, బాగా కన్నీటితో ప్రార్థన చేయండి, ఉపవాసాల్లో ఉండండి, దేవుని పరిశుద్ధాత్మను పొందుకోండి. ఈ ఆత్మ దేవుడే, పరిశుద్ధాత్ముడే ఆత్మ సంబంధమైన మనసు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడవు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. ఏది చేయాలో దేవుడు అది నీ చేత చేయిస్తాడు. ప్రార్థన కూడా నీకు నీ ఇష్టం వచ్చినట్లుగా చేయవు. పరిశుద్ధాత్ముడే నీకు నాకు ఏది అవసరమో దాని గురించి మన చేత ఆయన విజ్ఞాపన చేయిస్తాడు. ఇదన్నీ గుర్తుపెట్టుకోండి. లోతుకి వెళ్ళండి. మీరు ఏమన్నాడు సీమోనుతో? మీరు చేపలు పట్టడానికి, మీ వలలు వేయటానికి మీ దోణెను లోతునకు నడిపించు అన్నాడు. ఇంకంతే. ఆయన అన్నాడు, సీమోను గారు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ ఇక్కడ ఇది వినండి మీరు చక్కగా. మేము రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేమీ దొరకలేదు. అర్థమవుతుంది ఇక్కడ. అంటే నైట్ వెళ్ళిపోయారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, సూర్యుడు వచ్చాడు, ఉదయం అయిపోయింది, బయటకు వచ్చేసారు, పొలాలు కడుక్కుంటున్నారు. నీతి సూర్యుడు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఇక ఆయన కూర్చుంటాం, కొద్దిగా తొయ్యమంటాం, ప్రసంగం చేయటం, తర్వాత వలలు దోణెను లోతునకు నడిపించం. అంటే ఇప్పుడు దాకా ఇన్ని గంటలు ప్రయాసపడ్డా దేవుడు చెప్పినట్లుగా చేయటానికి ధిక్కరించలేదు. మనం ఏం చేస్తాం? నైట్ డ్యూటీ అండి, మంత్కి రాలేకపోయాను, ఫంక్షన్కి వెళ్ళానంటే వచ్చేలేక 1 గంట అయింది, బంధువులు వచ్చారండి, అబ్బో ఒకటే మాటలు. చూసారా, మనం చేస్తున్న పొరపాటు జ్ఞాపకం చేస్తున్నాం. రాత్రంతేమో వీళ్ళు ప్రయాసపడ్డారు, అయినను నీ మాట చొప్పున చదువునానమాట. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అది అర్థమవుతుంది. అన్నారా మీరు? మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆదివారాన్ని నువ్వు దూరం చేసావంటే దేవుని భయం లేనివాడవు, దేవుని కార్యాలయ ఎడల ఆసక్తి లేని వ్యక్తివే.
దేవుని మాటను నెరవేర్చేవాడివి కాదు. రాత్రంతా మేము ప్రయాసపడినాము, మాకేమీ దొరకలేదు, కానీ అయినను నీ మాట చొప్పున అది నీ బ్రతుకు కావాలి. బ్రదర్, సిస్టర్, ఇది కావాలి. ఈ నియమంలో బ్రతుకు మీరు నేర్చుకోండి. నేను మీకు గొప్ప మర్మాలు బోధించకపోయినా, గొప్ప స్టైల్గా మీకు కనబడకపోయినా, మిమ్మలను వాక్య నియమములో భక్తిలో బ్రతికించే సామర్థ్యాన్ని బోధన దేవుడు నాకు ఇచ్చాడు. నేను నేర్చుకున్నాను, అనుసరిస్తున్నాను, నేను చేస్తాను. నడుము వంచి ఇప్పుడు కూడా దైవ సంబంధమైన పనుంటే నేను చేస్తాను. నా కష్టాజీతములు దేవుడు నాకు ఇచ్చిన దానిలో నేను దశమ భాగం తీస్తాను, ఇంకా ఎక్కువ తీస్తాను. అనేకులకు సహకరించేటటువంటి తత్వం నాకుంది కనుకనే ఒక తాటాకులో బ్రతికేటటువంటి వారికి దేవుడు ఈ స్థానాన్ని నాకు ఇచ్చాడు. నేను అంటాను చాలామందితో, లక్షలకు విలువైనటువంటి బిల్డింగ్ దేవుడు నీకు ఇచ్చాడు బ్రదర్, దేవుని కొరకు 1000 రూపాయలు ఇవ్వలేవా? చూడండి, లక్షల కంటే మిన్నైనటువంటిది ఆస్తి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని ఇంటి కొరకు నువ్వు ఇవ్వలేవా? 1000 రూపాయలు ఇవ్వలేవా? 1500 ఇవ్వలేవా? 2000 రూపాయలు ఇవ్వలేవా? చూడండి, ఇవెందుకు? దశమ భాగం దేవుని సొమ్ము. దేవుడి సొమ్ము కూడా నువ్వు దోచుకుంటేట, దొంగవైపోతేట, మలాకిలో రాసినట్లుగా. నేను విశ్వాసులుగా చెప్తున్నానండి, బయట వాళ్ళు చెప్పట్లా. ఇతరులు చూసినప్పుడు ఈయనెవరో దశమ భాగం కోసం ప్రసంగం చేస్తున్నాను. లేదు, ఈ ఇల్లు మాది, మా కుటుంబం. నీ కుటుంబం ఉంది, నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళ ఫీజులు, నీళ్లు కట్టుకుంటాలు, భోజనాలు, ఎన్నెన్నో మీకు ఎలాగుంటాయో మాకు కూడా మందిరంలో కూటాలు, ఉపవాస ప్రార్థనలు, ఇంకా బలహీనులకు సహకరించటం, కొందరిని ఆదుకుంటాం, సభలు పెట్టించడం, సమావేశాలు పెట్టించడం, మందిరాలు కట్టించడం, స్థలాలు కొనటం, ఇన్ని ఖర్చులు ఉంటాయి దీనికి కూడా. ఎంత చెట్టుకి అంత గాలని. దోచుకుంటాం కాదు, విస్తరింప చేయటం దేవుని పని ఇది. ఇవన్నీ కూడా మనం కొద్దిగా శ్రద్ధగా ఆలకించి ఆలోచించి, ఒడ్డు భక్తిలో నీకు వచ్చేది ఏంటంటే ఆశీర్వాదాలు, గడ్డి గాదం, చెత్త చెదారం కదా. నీ మాట చొప్పున వలలు వేత్తుమని వలలు వేసి ఒక్క చేప కూడా పడకుండా రిక్త హస్తాలతో, ఏడుపుగొండు ముఖంతో, విచారంతో, దుఃఖంతో వెళ్ళవలసిన వారు ప్రభువు కొరకు కొంత టైం స్పెండ్ చేశాడు సీమోను కదా. కూర్చొని ఇచ్చాడు. ఎన్ని గంటలు చేశాడో ప్రసంగం యేసయ్య. దోణులు కూర్చొని బోధించాడు వచ్చిన జనులకు, 100,000 మందికి. గంట చెప్పాడు, 2 గంటలు చెప్పాడు, 3 గంటలు చెప్పాడు కదా. యేసయ్య వాక్యం చెబితే ఎవరికి నిద్ర వచ్చింది? ఎవరికి ఆకలి అయింది? దేవుడు కదా ఆయన. ఎవరికి ఆకలి కాలేదు, దాహం వేయలేదు, తింటా ఉన్నారు ఇన్ని గంటలైనా. అబ్బా, ఈ బోధకుడు ఏంద్రా బాబు, రాత్రంతా మేము పని చేసి అలిసిపోతే ఇంకా ముగిచ్చడే, ఇంకా ముగిచ్చడే, ఇంకా ముగిచ్చడే అనలేదు ఆయన. మనమైతే అంటాం. మొన్న అంటున్నాడు మన జోసెఫ్ గారు అన్నాడు, ఏంటండి అప్పుడే ముగిచ్చారు, ఇంకొచ్చేపు చెప్పండి అంటున్నాడు. మీరున్నారు సార్, మరి అందరూ ఇంట్రెస్ట్గా ఉండొద్దా అనేటువంటి మనసు నాకు వచ్చింది. ఆ లెక్కలన్నీ వేరుంటాయి నాయన. దేవుళ్ళు బ్రతుకంతా వేరుగా ఉంటుంది. పైకి భక్తి గలవాడిగా, భక్తురాలుగా కనబడి మందిరాల్లో శక్తి లేని స్థితి ఉంది. ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఆసక్తి దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల లేకపోవడం. ఇంత టైం ఇదైనా నీ మాట చొప్పున వలలు వేత్తుమని చెప్పి రిక్త హస్తాలతో కదా, నీరస మగుతో, నిరాశతో వెళ్ళవలసిన వాడు ఎప్పుడైతే యేసయ్య మాట విన్నాడో ఆ వలలు కూడా పిగిలిపోతున్నాయి. తమ దోణి సరిపోక చేపలు వేయటానికి పక్కనోళ్ళు పేతురు, యోహాను దోణి వాళ్ళని కూడా సైగ చేశాడు. వాళ్ళు కూడా వచ్చారు. 2 దోణులు నిండిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. లోతైన జలములలో లోబడుటను నేర్చి Oh
నా నావా. అది అర్థమైందా? ఎందుకు మీ బ్రతుకులు చెత్త చెదారం డస్ట్బిన్ అయిపోయిందంటే ఇందుకే ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు అనుకోండి, దాచిపెడతావు, దానికోసం అప్పు చేసైనా నుప్పు లాంటి సారాయని ఖర్చు పెడతావు. దేవునికి ఇవ్వాలి, దేవునికి ఒకరు చేయాలి, ఒక 10 మందికి సువార్త తినిపించాలి, నా ఇంటి మీద కూటం పెట్టాలని ఉందా ఎవరికైనా ఆలోచన? అది ఆత్మ ఆలోచన, అది ఆత్మ మనస్సు. అమ్మో కూటమా, భోజనం పెట్టాలి, పలహారం పెట్టాలి, మైక్ కావాలి, కానుక ఇవ్వాలి. బాబోయ్, ఇక్కడ లెక్క చూసుకుంటాడు, ఫంక్షన్లకు చూసుకోడు. ఇంకా బడాయికి చెప్పుకుంటాడు, 300 మంది పెట్టామంటే పలావ్ బిర్యానీ. అక్కడేమో దేవుడు లిస్టులో రాసుకోడు. మీరు సభల్లో కూడా పలావులు పెట్టింది దేవుడు లిస్టులో రాసుకోడు. ఈ సేవ కొరకు సువార్త వినిపించడానికి నువ్వు చేసింది దేవుడు చూస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది హెచ్చులకి ఏమేమో చేయించి చివరికి సేవకుల దగ్గరికి వచ్చేలేకే బాయ్ పొట్టి చేయి చూపించే వాళ్ళు కూడా లేకపోతే మీరు కాదులేండి. అంటే మీకు థీరీ చెప్తున్నా, ఆశీర్వాదాలకి ఇవ్వట్లేదని తెప్పు పడవటం నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నన్నే ఇచ్చేవాడుగా చేశాడు, నేను అడుక్కునేవాడుగా లేను. ఇంతమంది నా కుమారులు ఉన్నారు. బిడ్డలు ఎదిగిన తర్వాత తండ్రికి ఏమైనా నొప్పి కలిగిస్తారా? వాళ్ళు ఇంకా చెప్పుకుంటారు, ఏందనుకున్నావు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అక్కడ ఉంది, ఎక్కడ ఉంది, అతిశయంగా చెప్పుకుంటారు. ఎందుకంటే నాకేం జరిగినా నా బిడ్డలు నాకు షెల్టర్గా ఉంటారు, ఆదుకుంటారు, సపోర్టుగా ఉంటారని తండ్రికి ఆ ధీమా, నాకు ఆ ధీమా. ఇంకో సంగతి చెప్తాను వినండి. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడే 5,000 రూపాయలు పాస్టర్లకని ప్రకటించి, వీళ్ళున్నారే ఇంటింటికి వస్తారు, వాళ్ళు ఎవరు వాలంటీర్స్ నా దగ్గరికి వచ్చి నీ పేరు, నీ అడ్రస్ చెప్పండి, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు 5,000 రూపాయలు మీకు ఇచ్చారంటే నాకు వద్దండి అన్న. అదేందా, నాకు నా పిల్లలు ఉన్నారండి, వాళ్ళే నన్ను చూసుకుంటారు, నాకేం కొదవలేదు, నన్ను అడుక్కునేవాడుగా చేయాల, నేను చాలామందికి సహాయం చేసేవాడికి దేవుడు నన్ను చేశాడు. ఈ ధీమ మీ మధ్యలో పెడుతున్నా, దెప్పి పడవటం కాదు, ఒక నియమం నేను చెప్తున్నా. ఇందాక ఈ ప్రసంగానికి ముందు మహాకృప గారు వచ్చారు నా దగ్గరికి, ఇక్కడే ఉంది, ఇంత కట్ట తీసుకొని వచ్చారు. అయ్యా, అమ్మాయి తన కూతురు అన్నాడు పంపించింది, అయ్యా సేవ కొరకు మందిరం కొరకు మీరు ఉపయోగిస్తున్నారు కదా, వాటి కొరకు ఉపయోగించండి అని చేతికిస్తుంది. చూడండి, అంటే ఈ సేవ సంగతులన్నీ అమ్మ చెప్తూ ఉంటారు వాళ్ళ పిల్లలకి. 2 స్టాండ్ ఫ్యాన్లను చూసారా, వారే కొనిచ్చారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ బిడ్డలు ఇతర దేశాల్లో అక్కడక్కడ ఒక ఘనమైన స్థానంలో ఉన్నప్పుడు ఇది దీవెనకరమైన మందిరం, దీని షేరు, దీనికి వాటా మీ పిల్లలది ఉండాలి. అది నేను చెప్పేది, అంతే. పిల్లలది ఉండాలి. మా అబ్బాయి అక్కడ చదివాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మాయి అక్కడ చేస్తున్నాడు అంత కదా, వాళ్ళది ఏమైనా ఉందా ఇక్కడ గుర్తుగా చెప్పండి. ఇది కూడా మీరు ఆలోచించాలి. నాకు ఇవ్వాలని నేను చెప్పటంలా, దేవుని పని చాలా ఉంది. ఈ మనసు మీరు కలిగి ఉండండి. దేవుడు నా ఇంటిని అభివృద్ధి చేయాలి, నా వంతుగా నేను, లేకపోతే నా పిల్లల చేతనే సహాయం చేయించాలి. మా చిన్న అమ్మాయి ఎప్పుడు ఆలోచన అన్నమాట, నాన్న నాకు జాబ్ వచ్చేటట్టు ప్రార్థన చేయి, ఎందుకంటే నేను స్పాన్సర్గా ఉండాలి మినిస్ట్రీకి, సేవకులకు, మన సేవకులందరికీ సహాయం చేయాలి, మందిరాలకి అంటూ ఉంటుంది. ఇంకా మేరీ ఫ్రాన్సిస్ 3 కుమార్తెలు అయితే ఇక పోటీలు అన్నమాట వాళ్ళకి, దేవుని పనికి సహకరించడానికి. చూడండి, ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగ దేవుని కొరకు నడుం కట్టుకొని ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇవన్నీ మనం ఏడగట్టించేవాళ్ళు మీరు చెప్పండి. అందరూ అంటారు, ఏంటయ్యా నీదన్నా మీకు అమెరికా సహాయం కాదు, నా అమెరికా నా పిల్లలే, నా విశ్వాసులే, వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళు దశమ భాగం ఇచ్చినా కానుక ఇచ్చినా అవన్నీ నేను కౌంట్ చేస్తానండి. మొత్తం అవన్నీ బ్యాంకులో పడేస్తా. ఇప్పుడు స్థలం కొంట, మందిరాలు కట్టాలన్నప్పుడు మందిరాలు కట్ట, కొంతమందికి ఏదైనా సహకరించాలని సహకరిస్తా. ఇది నాదేం కాదు,
అంతా వాళ్ళదే. నా బిడ్డలు నమ్మకమైన వారు, నాకు సహకరించే వాళ్ళు కాబట్టి నేను చేయగలుగుతున్నా. ఈ మీటింగ్లు కూడా మొన్న ఫిబ్రవరి నుంచి మొదలై నిన్నటి దాకా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ఏంటి పరిస్థితి? వేల లక్షల రూపాయలు ఎవరు ఇస్తారు చెప్పండి? కనుక దేవుని పిల్లలు ఇచ్చిన దాన్ని స్వార్థంగా తిని దిగమింగి కడుపు నింపుకోకుండా దేవుని సొమ్ము దేవుని కొరకే. మన బండి చెప్తున్నాడు, అయ్యా ఇంత డబ్బు ఉందయ్యా నీ దగ్గరికి. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు దేనికి ఇదంటే, ఇది నాది కాదే అంటున్నారు మీరు అన్నాడు. ఇది నాది కాదు, దేవుడిది. ఆయన ఏం చేయమంటే నేను అది చేస్తాను, ఎవరికి ఇవ్వను, నా సొంతాన్ని ఖర్చు పెట్టుకొని. నాది కాదు. ఒక బ్యాంక్ మేనేజర్ లాంటి వాడినే, ₹1,00,00,000 బ్యాంకులో ఉన్న దానికి మేనేజర్ అయినా ₹1 తీసుకున్నాడు అనుకోండి, పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది. లోకంలోనే మేనేజర్ ఇట్లా ఫ్రాడ్ చేశాడంటే ఉద్యోగం పోయేది కదండి, అవమానం కలిగింది. మరి అంతకంటే విలువైందిగా దేవుని సేవ. కొంతమంది అంటారు పాస్టర్ని దశమాగాలు తీసుకొని అటు చేస్తాను ఇటు చేసేవాళ్ళు చేసారో లేరో నింద మనకెందుకు వాళ్ళని విమర్శించడం. నేను మాత్రం అలాగ చేయను. నాకు భయం. దేవుని ప్రతి రూపాయి అంటే నాకు భయం. దేవుని కొరకే నేను సద్వినియోగపరుస్తున్నాను కనుక మందిరం కట్టిస్తానని చెప్పి ఇల్లు కట్టించుకోలేదు. మందిరం కట్టిస్తాను పోగు చేసుకొని పిల్లలు తాగటానికి ఎగరటానికి సొంత ఖర్చులకు ఉపయోగించలేదు. ఒక మనసు అంటూ నాకు ఒకటి ఉంది, దైవ మనసు. దేవునిది దేవునికే. దేవుని కొరకు నేను చేస్తున్నాను, ఇస్తున్నాను కనుక దేవుడు నాకు ఇస్తున్నాడు. మీరు నావలే నియమములో బ్రతికి దీవించబడాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను కానీ విమర్శించడానికి కాదు బ్రదర్, సిస్టర్, అలా కాదు. ఇకనైనా మీరు ఆరంభించండి దేవుని పని కొరకు గుప్పిళ్ళు విప్పటానికి. ఇలా విప్పితే ఎంత ఉంటుంది, మూసేసుకుంటే ఎంత ఉంటుంది, ఏముండదు, పిడికిడే ఉంటుంది. ఓపెన్ చేస్తే ఎంత ఉంటుంది. అప్పుడు దేవుడు ఆకాశ వాకిళ్ళు ఇప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఇంకా నువ్వు అప్పుల్లో ఉన్నావు, వడ్డీలు కడుతున్నావంటే దేవునికి బాకీ ఉన్నావు అని అర్థం. కనుక నువ్వు ఆయనకి ఇవ్వట్లేదు కనుక నీకు ఆయన ఇవ్వట్లా. మూసాడు ద్వారాలు, తెరిచేటట్టుగా ఈ రోజు నుంచి అయినా చేసుకో. ఇక్కడ పాడైపోవటానికి సమరయ పట్టణం ఆ గారుడివాడు. ఎప్పుడైతే ఫిలిప్ గారు ఎంటర్ అయిపోయాడో క్రీస్తుని గురించి వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టేశారు. వాక్యాన్ని చెబుతా ఉన్నాడు. చెప్పానుగా సూచక్రియలు చేశాడు. ముందు మనకు ఈ అద్భుతాలు మన సభల్లో స్వస్థతలు అద్భుతాలు జరగాలి. అది సేవా సంఘం వీధిలో పెట్టినా స్వస్థతలు జరగాలి, మేకల వారి వీధిలో పెట్టిన స్వస్థతలు జరగాలి, డోకిపొరులు పెట్టిన పాలపాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా ముందు స్వస్థతలు కొన్ని జరగాలి. వాటి కొరకు ప్రార్థించి ఫిలిప్ వెళ్ళాడు. సూచక్రియలు చేసినప్పుడు ఫిలిప్ చేసిన సూచక్రియలు చూసినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యమించారు. చూసారా, ఏక మనసు అనేది సభల్లో మనం సూచక్రియలు స్వస్థతలు చేయటం వలన కలుగుతుంది కనుక దానికోసం మీరు ప్రార్థన చేయండి. నేను కూడా, అమ్మగారు కూడా, మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మా చెల్లి మేరు వస్తే చెప్తున్నాను, నాన్న ఇప్పుడు లేదంటే అవునన్నయ్య నేను చేస్తున్నాను అంది. అలాగే మరి దేవప్రసాద్, మరి వీళ్ళందరూ మేము చెప్పుకుంటున్నాం. కనుక ఈసారి మన సభల్లో స్వస్థతలు అద్భుతాలు జరగాలి. చూడండి, చూచినందు అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షివాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగిన. గట్టిగా చప్పట్లు. అది అర్థమవుతుందా? కాబట్టి మందిరాన్ని వదిలిపెట్టొద్దు, వాక్యానికి దూరం ఉండొద్దు, ఇక్కడ ఉండండి. లేకపోతే గారడి సోమను కాసుకొని ఉంటాడు మీ భక్తి జీవితం పతనం చేయటానికి. నిన్న ఒక ఆయన చూశాను, ఒక చోట చక్కగా పాడతాడు, ప్రసంగం చేస్తాడు, ఒక అనామకుల్లా కనబడ్డాడు. ఆ సమావేశం చాలా బాధేసింది. అనేక మందికి ఇలా కూర్చొని నిలబడి హోందాగా ఘనతగా వాక్యం చెప్పవలసిన వాడు ఒక అనాథ అయిపోయాడు. దీనికి అంతటి కారణం దేవుని తన మనసు దేవుణ్ణి ఆనుకొనలేదు. ఎవని మనసు దేవుని మీద ఆనుకొన్న అతనికి పూర్ణ శాంతం గలవానిగా అది కాపాడుతాడు దేవుడు. కనుక మన మనసులో దేవుడు ఉండాలి, మన మనసు మందిరం మీద ఉండాలి, ఇంకెవరికి స్థానం ఇవ్వకూడదు. మందిరానికి దూరం అయిపోతే గారడి సీమాను వచ్చి నీ మీద పడతాడు.
ఇవన్నీ శ్రద్ధగా చూసుకొని మన మనసులు కాపాడుకొని క్రీస్తు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మిగతా విషయం వచ్చే ఆదివారం మనం చెప్పుకొని దాన్ని పూర్తి చేసి క్రీస్తు కలిగిన ఆ మనసును మనం సొంతం చేసుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. హృదయాలు తెరవండి. అందరు హృదయం తెలిసి ఒక నిమిషం ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. నాకుగా నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా, కొన్ని విషయాల్లో నా